క్రైస్తవం భారతీయ క్రైస్తవులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని హెచ్చరిక చేశారో ఈ పుస్తకం 75 పేజీలు ఉంది. 65 రూపాయలతో మనకి సమాంతర బుక్ హౌస్ వాళ్ళు ఇచ్చారు. మరి ఏం హెచ్చరిక చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ఆయన క్రైస్తవాన్యాన్ని మెచ్చుకున్నాడా? అసలే కాదు. ఆయన క్రైస్తవాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. మీరు ఎప్పుడైనా బాబాసాహెబ్ రాసినటువంటి ఆయన ఉపన్యాసాలు, ఆయన రచనలు అనే పుస్తకంని మనం ఒక్కసారి చూసినట్లయితే 5వ సంపుటంలో ఆయన చాలా క్లియర్గా అనేక ప్రశ్నలు వేశాడు క్రైస్తవ నమ్మకస్తులకి. ఇది స్వాతంత్రానికి ముందు చేసినటువంటిదే. ఇప్పటికి 75-100 సంవత్సరాల క్రితం ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఇప్పటికీ క్రైస్తవ సమాజం ముందు అలాగే ఉన్నాయి. వాటిని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవం పైనే ఉంది. కొంతమంది మాట్లాడుతూ ఈ దేశంలో విద్యా వ్యాప్తి కోసము, లేదంటే ఆరోగ్యం కోసము, లేదా అస్పృశ్యత అంటరానితనం పోగొట్టడం కోసం క్రైస్తవం ఎంతో మేలు చేసింది అంటారు. అది ముమ్మాటికి అబద్ధం. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు 3వ సంపుటం మీరు చదివినట్లయితే విప్లవం, ప్రతిఘాత విప్లవం, రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ బుక్ లో చదివినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తాడు, ఈ దేశంలో క్రైస్తవాన్ని కూడా ఈ దేశ ప్రజలకి నూరిపోయడం కోసం బ్రాహ్మణులకే ఆ బాధ్యతను అప్పగించారు. నువ్వు కూడా గొర్రెవే.